ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనే లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దిల్ రాజు అంటే ఓ బ్రాండ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఇప్పటివరకు 50 సినిమాలకు పైగానే నిర్మించారు. ఈ బ్యానర్ నుంచి దాదాపు 10 నుంచి 20 మంది డైరెక్టర్స్గా పరిచయమయ్యారు. సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి వంటి దర్శకులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఒక సుకుమార్ అయితే ఇండియన్ సినిమాని రాజమౌళి తర్వాత రూల్ చేస్తున్నారు అని చెప్పాలి. ఏదేమైనా కూడా ప్రతి సంక్రాంతికి దిల్ రాజు సినిమా ఒకటి వస్తూనే ఉంటుంది. గత ఏడాది అది బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్జర్ వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలు విడుదలయ్యాయి. ఈ 2 సినిమాలను మైత్రి మూవీ మేకర్సే నిర్మించింది. అయితే ఇప్పుడు దిల్ రాజు ఈ సంక్రాంతికి 2 సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాని సంక్రాంతికి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి బరిలో అన్నిటికంటే ముందు ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. అలాగే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి వస్తోంది. అయితే ఏదేమైనా 2024 సంక్రాంతి బరిలో మైత్రి మూవీ మేకర్స్ వాల్జర్ వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలు విడుదల చేశాయి. ఇప్పుడు 2025 2 సినిమాలతో దిల్ రాజు సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి ఎప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఎంజాయ్ చేస్తారు. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్ బాయ్.